వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో కలిసి ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. కాసేపట్లో కామారెడ్డి ఎస్పీ ఆఫీసులో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి. ఇక అనంతరం మిగిలిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన మనం లైవ్ చూస్తున్నాం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతాలకి చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి వరద ప్రభావం ఏ విధంగా ఉంది, ఎంత వరకు నీట మునిగాయి ఇళ్లు పొలాలు అని చెప్పి కూడా ఆయన పరిశీలిస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీని తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారు. ప్రధానంగా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను పరిశీలిస్తున్నారు. సీఎంతో పాటు అటు సీతక్క ఇప్పటికే అక్కడికి చేరుకోవటం, నీటి మునిగిన లోతట్టు ప్రాంతాలని పరిశీలించడం, అక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ అవస్థలను తెలుసుకున్న క్రమం కూడా ఇంతకు ముందే జరిగింది. ఇక సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సర్వేలో కూడా పాల్గొన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలని కూడా ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. అధికారులతో ఈ సర్వే తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా విధుల్లో పాల్గొనాలి అని చెప్పి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. పలు సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వాతావరణం అనుకూలంగా ఉంది అని తెలియచేయడంతో అటు లోతట్టు ప్రాంత ప్రజలు నీట మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కామారెడ్డి జిల్లాల్లో అటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో నీట మునిగిన ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఏ విధంగా అయితే నీట మునిగి మొత్తం చెరువు కట్టలు తెగిపోయి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, ఎగువన కురుస్తున్న ఆ వర్షాల నేపథ్యంలో వరద కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా నీట మునిగాయో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, ఇప్పటికే అక్కడికి చేరుకుని లోతట్టు ప్రాంత ప్రజలని రేవంత్ పరామర్శిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కామారెడ్డి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి పూర్తిగా అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఏవైతే రోడ్లు తెగిపోయాయి, చెరువులు తెగిపోవడంతో ఒకసారిగా ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కామారెడ్డి హైవే రోడ్డు సంబంధించిన పూర్తిగా తెగిపడిపోవడంతో ఇప్పటి వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారి ఏదైతుందో పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఏదైతే కామారెడ్డి, ఎల్లారెడ్డితో పాటు రెండు నియోజకవర్గాల్లో సుమారు 7 నుంచి 8 రోడ్లు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ తెగిపడిపోవడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏరియల్ రివ్యూ ద్వారా కామారెడ్డికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో ఎస్పీ కార్యాలయంలో కామారెడ్డి వరద బీభత్సంపై రివ్యూ చేయనున్నారు. వరద బీభత్సం, మునిగిన కాలనీలు, తెగిపోయిన రోడ్లు, చెరువులు, జరిగిన భారీ పంట నష్టంతో పాటు ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి జరిగిన భారీ నష్టం అంటే రోడ్లు కావచ్చు, కరెంటు పోల్లు పడిపోవడం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కూలిపోవడం కావచ్చు, జరిగిన నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని ఒక అంచనా వేసేందుకు కూడా అధికారులు రివ్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎస్పీ కార్యాలయం చేరుకున్నారు. నష్టపోయిన వారందరినీ ధైర్యం కల్పించేందుకు కామారెడ్డికి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కామారెడ్డి రాజేష్, దీని తర్వాత అంటే ఈ పర్యటన తర్వాత మరి కాసేపట్లో ఎస్పీ ఆఫీస్లో, కామారెడ్డి ఎస్పీ ఆఫీస్లో సమీక్ష నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. అప్పుడు ఆ సమీక్షలు ఎటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది, ఎటువంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? మీరు అన్నట్టు కూడా నిజంగా కూడా కామారెడ్డిలో పెద్ద ఎత్తున ఏదైతే విపత్కర పరిస్థితి ఏదైతే ఎదుర్కొన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో ఆ రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ధైర్యాన్ని కల్పించేందుకు ఇక్కడికి కామారెడ్డి జిల్లాకు రానున్నారు. కామారెడ్డిలో ఎప్పుడు కామారెడ్డి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా
కామారెడ్డిలో విపత్కర పరిస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా గత 42 సెంటీమీటర్ల వర్షపాతం అంటే చిన్న విషయం కూడా కాదు. పెద్ద ఎత్తున చెరువులు నిండిపోయాయి. చెరువులు నిండిపోయి రోడ్లు కట్టలు తెగిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయి హైవేకి సంబంధించిన నేషనల్ ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కామారెడ్డి ప్రజల కోసం కామారెడ్డి నియోజకవర్గ ఇక్కడ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పోటీ చేస్తారు. అదే ధైర్యంతో ఇప్పుడు కూడా ప్రజలకి ధైర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు వస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, గాంధారి సంబంధించిన పూర్తిగా ఆ ప్రాంతాల్లో ఎవరైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటారో వాళ్ళందరూ ఇబ్బంది ఎదుర్కొన్న నేపథ్యంలో వాళ్ళందరికీ ధైర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కామారెడ్డికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 రోజులుగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది నెలకొల్లదు, ఏదైతే ప్రజలు సురక్షితంగా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే అధికారులు అదే నిమగ్నమై అధికారులను సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తారు. అదే కోణంలో ఇప్పుడు జరిగిన నష్టం కావచ్చు, ప్రజల్ని ఆదుకునేందుకు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూకి హాజరు కానున్నారు. మరికొద్ది సేపట్లోనే కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా హామీ ఇచ్చారు, తాను ధైర్యం కల్పిస్తానని చెప్పే కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డికి వస్తున్నారు. మరికొద్దిసేపటి అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. వారి ధైర్యం కల్పించేందుకు ప్రభుత్వం తరఫున వాళ్ళని ఆదుకునేందుకు ఒక హామీ ఇచ్చి వెళ్ళనున్నట్టే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, ఇక మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. ఎల్లంపల్లి బ్రిడ్జ్ దగ్గర ఏ విధంగా అయితే పూజాది కార్యక్రమాలు నిర్వహించారో సీఎం రేవంత్ రెడ్డి, దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం నిండు కుండలా మారింది. ఎందుకంటే కురుస్తున్న వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద ప్రవాహం కొనసాగుతుంది. భారీ ఎత్తున సుమారు 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారిన ఘటన కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో మంత్రులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతాన్ని కూడా అటు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిశీలించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్, ఇంకా అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఏరియల్ సర్వేలో భాగంగా ఆయన లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. మంత్రులతో కలిసి ప్రస్తుతానికి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక దీని తర్వాత కామారెడ్డిలో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే అవస్థలు పడుతున్నారో, ఇక ఏ విధంగా అయితే వరద కొనసాగుతుందో ఆ ప్రాంతాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. రైట్, ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి. మనం చూస్తున్నాం ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుని ఏ విధంగా అయితే పరిశీలించి అక్కడున్న అధికారులని ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. అక్కడ ఆ ప్రాజెక్టుకు సంబంధించి గంగమ్మ తల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అటు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీని తర్వాత అటు కామారెడ్డిలోని పలు ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, నీట మునిగిన ప్రాంతాలని పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా. దాని తర్వాత అటు కామారెడ్డిలోని ఎస్పీ ఆఫీసులో అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. పలు సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఇక అనంతరం మిగిలిన ప్రాంతాల్లో కూడా ఏరియల్ సర్వే చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తింది. ఇక దాంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అధిక సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అటువంటి లోతట్టు ప్రాంతాలని కూడా ఏరియల్ సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి. ఇంకా అటువంటి ప్రాంతాల్లో సీఎంతో పాటు సీతక్క కూడా ఇప్పటికే అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రజలతో మాట్లాడి ఏ విధంగా అయితే వరద కారణంగా వాళ్ళ అవస్థలు పడుతున్నారో వాళ్ళ ఇదిని కూడా తెలుసుకున్న క్రమాన్ని కూడా మనం ఇంతకు ముందు చూసాం. ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎల్లంపల్లి దగ్గరున్న శ్రీపాద ప్రాజెక్టుని ఏ విధంగా అయితే సందర్శించారు. దాని తర్వాత అక్కడున్న అధికారులతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు రేవంత్
రెడ్డి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఆ విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయనతో పాటు అక్కడ అధికారులు, పలువురు నేతలతో పాటు అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. దీని తర్వాత ఆయన అటు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించే అవకాశం కనిపిస్తుంది. అక్కడికి చేరుకుని వరదకి సంబంధించిన ఆ డీటెయిల్స్ ని అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది అధికారులను అడిగి. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు, ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు భారీగా నష్టపోయారు. ఇక దాంతో పాటు ఇళ్లలోకి నీరు చేరుకుని అటు ఎక్కడ ఉండాలో తెలియక అనేక మంది గ్రామస్తులు కూడా ఇబ్బందులు పడ్డం, పలువురు స్థానికులు వరద ప్రభావంతో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో మనం బిగ్ టీవీ స్క్రీన్ లో మార్నింగ్ నుంచి లైవ్ చూస్తూనే ఉన్నాం. ఇక దాంతో పాటు రోడ్లన్నీ కూడా బాగా ఈ వర్షపు దాటికి, వరద దాటికి కొట్టుకుపోవడంతో అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు రాకపోకలు నిలిచిపోయాయి. అటువంటి ప్రాంతాలని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి సహాయక చర్యల్లో పాల్గొనాలి అనేది కూడా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తావా? వాటికి కూడా సమస్య ఉందనే కదా. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందీలు అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదం ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్నదంతా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇలా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తుంది. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడ